నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ కొత్త వెలుగు. రచించిన వారు సోమవజుల నాగేంద్ర ప్రసాద్ గారు. అయితే మీ నిర్ణయంలో మార్పు ఉండదాండి? బాధగా అడిగింది శారద. తప్పదు శారద, నాకు ఈ మార్గం తప్ప వేరొక మార్గం కనిపించడం లేదు. నా సహచరినిగా నన్ను అర్థం చేసుకుంటావని, నా నిర్ణయాన్ని సమర్థిస్తావని ఆశిస్తున్నాను, ఎంతో వేదనతో అన్నాడు ధర్మారావు. ఏమండి, ఎప్పుడైనా మీ నిర్ణయాన్ని కాదన్నానా? నిష్ఠూరంగా అంది శారద. అందుకే తప్పని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నాను, సంజాయిషీగా చెప్పాడు ధర్మారావు. ఏమండి, వాళ్ళు ఎంతైనా మన కొడుకు కోడలండి. ఏదో తెలియక తప్పు చేస్తే వాళ్ళని పెద్దవాళ్ళుగా మనం క్షమించి వదిలేయలే కానీ ఇలాంటి కఠోర నిర్ణయాలు తీసుకోకూడదండి, ఆఖరి ప్రయత్నంగా చెప్పింది శారద. శారద, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదని నీకు తెలుసు. అలాగే నువ్వు కొడుకు కోడలు మనవల మీదుండే మమకారంతో అలా అంటున్నావని నాకు తెలుసు. నీకు అంతగా నాతో రావడం ఇష్టం లేకపోతే నీ ఇష్టం, నువ్వు వాళ్ళతోటే ఉండు. అయితే నువ్వు కోల్పోయేది మాత్రం నీ ఆత్మాభిమానం అని గుర్తుంచుకో. మీ తరువాతే ఎవరైనా మీ ఇష్టమండి. ధర్మారావు వైజాగ్ స్టీలు ప్లాంటులో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ కానంత వరకు ఆయన జీవితం ఆనందంగానూ హాయిగానూ గడిచింది. రిటైర్ అయిన కొన్ని నెలల్లోనే ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఇంట్లో మార్పులు అంటే సహధర్మచారిణి శారద ఆరోగ్యం, అలాగే ఇంట్లో వాళ్ళ మనస్తత్వంలో మార్పులు లాంటివన్నమాట. రమేష్ ధర్మారావు శారదల ఏకైక సంతానం. స్నేహితుడు రంగారావు కూతురు సునీతను తన కోడలిగా చేసుకున్నాడు ధర్మారావు. వాళ్ళకిద్దరు పిల్లలు, విశాలు, వినోద్. ధర్మారావు రిటైర్ అయిన రోజున శారద వేళాకోళమాడింది. ఏమండి, ఇంతకాలం ఉద్యోగం క్యాంపులు అంటూ ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవారే కారు. మీకసలే ఇంటి పట్టున ఉండడం అంటే మహా గగనం. సెలవు రోజుల్లో కూడా ఆఫీసులో ఏదో వ్యాపకాన్ని కల్పించుకొని మరీ వెళ్ళిపోయేవారు, నవ్వుతూ అంది శారద. నిజమే శారద, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఈ జీవితానికి రెస్ట్ లేకుండా పోతుంది. తొందరగా రిటైర్ అయితే బాగుండును. హాయిగా రెస్ట్ తీసుకుంటూ చక్కగా మనవలతో కాలక్షేపం చేయవచ్చుననుకున్నాను. తీరా ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తోంది. నాన్నగారు, విశాల్కి ఏదో స్టడీ టూర్ ఉందట. రేపటిలోగా 10,000 కట్టాలి. కనుక ఓ 10,000 సర్దగలరా? తండ్రిని అడిగాడు రమేష్. అదేమిట్రా, వాడు ఇంకా 6వ తరగతిలో ఉన్నాడు. ఇప్పటి నుండి ఈ టూర్లు ఏమిట్రా? అదీగాక 10,000? ఆశ్చర్యంగా అడిగారు ధర్మారావు. నిజమే నాన్నగారు, అదే మాట నేను అన్నాను, కానీ వాళ్ళ టీచరు ఒప్పుకోలేదు. వాళ్ళ క్లాసు పిల్లల్ని బెంగళూరు, ఊటీ తీసుకుని వెళుతున్నారట. అక్కడ ఉన్న చారిత్రక స్థలాలు, ధార్మిక స్థలాలు చూపిస్తారట. ఒక విధంగా ఇదొక ఎడ్యుకేషనల్ టూర్ లాంటిదన్నమాట, చెప్పాడు రమేష్. అది సరేరా, దీనివల్ల వాడికి ఉపయోగం ఏమిటి? ఇంకా వాడు చాలా చిన్నపిల్లవాడు. వాడి పనులు వాడు చేసుకునే వయసు కూడా కాదు. అక్కడ వాడి బాగోగులు ఎవరు చూస్తారు? అడిగాడు ధర్మారావు. అందుకనే నాన్నగారు, ఇటువంటి టూర్ల వలన వాళ్ళంతట వాళ్ళు తమ పనులు అవి చేసుకోవడం అలవాటు చేసుకుంటారని, అలాగే పిల్లల మధ్యన షేరింగ్ మెంటాలిటీ ఏర్పడుతుందని, ఇంటి బయట ఉంటే ఎలా ఉండాలి అన్న విషయాలు కూడా ఇటువంటి టూర్ల వల్ల ప్రాక్టికల్గా తెలుస్తాయని ఇటువంటివి ఏర్పాటు చేశారు నాన్నగారు, ఆయనకి అర్థం అయ్యేలా చెప్పాడు రమేష్. ఏమోరా రమేష్, ఇదంతా శుద్ధ దండగా అనిపిస్తోంది. అయినా ప్రస్తుతం నా దగ్గర నువ్వడిగిన 10,000 లేవురా, అసలు విషయానికొస్తూ చెప్పాడు ధర్మారావు. అదేంటి నాన్నగారు, మీ రిటైర్మెంట్ డబ్బులు ఏం చేశారు? ఎదురు అడిగాడు రమేష్. అదా, మొన్న మీ బాబాయి కూతురి పెళ్లికి కొంత డబ్బు సర్దుబాటు చేయమంటే వాడికి ఓ 1,00,000 రూపాయలు ఇచ్చాను. అలాగే కిందటి నెలలో మీ అమ్మ బైపాస్ సర్జరీకి సుమారు 2 లక్షల ఖర్చు అయ్యాయి. ఇవన్నీ ఎక్కడి నుండి ఖర్చు పెట్టాననుకున్నావు? నాకు వచ్చిన డబ్బులలో నుండే కదా, చెప్పాడు ధర్మారావు. అయినా మీరు బాబాయికి అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కోపంగా అడిగాడు రమేష్. అదేంట్రా, వాడు నాకు తోడబుట్టిన తమ్ముడురా. వాడి కూతురి పెళ్ళి నా కూతురి పెళ్ళి కాదా? అయినా అభిమానాన్ని డబ్బులతో ఎలా కొలుస్తాము?
సమయానికి నేను చేసిన సహాయానికి వాడి కళ్ళల్లో కనబడ్డ కృతజ్ఞత చాలు నేను చేసింది మంచి పని అని చెప్పడానికి. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేవు, అర్థం చేసుకో నచ్చ చెప్తున్నట్లుగా చెప్పాడు ధర్మారావు. బాగా అర్థం చేసుకున్నాను, మా ఏడుపేదో మేము ఏడుస్తాంలే వెటకారంగా అంటూ రుసరుసా వెళ్ళిపోయాడు రమేష్. ఎంతో ఆత్మాభిమానంతో బ్రతికిన ఆయన రమేష్ మాటల్ని ప్రవర్తనని జీర్ణించుకోలేకపోయాడు. ధర్మారావు సమస్యకి ఓ చక్కటి పరిష్కార మార్గం దొరికింది. ఏది ఏమైనా తాను అనుకున్నది అమలు చేసి తీరాలని గట్టిగా నిర్ణయించుకొని ఇంటికి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తన రూములోకి వెళ్ళి శారదని పిలిచి తన నిర్ణయాన్ని తెలిపాడు. భర్త నిర్ణయాన్ని విన్న శారద ఆశ్చర్యపోయింది. నువ్వు ఏమైనా చెప్పు సునీత, ఇవాళ నాన్నగారి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. ఒక్క 10,000 సర్దమంటే సర్దలేకపోయారు. ఆయన దగ్గర డబ్బు లేక కాదు, నాకివ్వడం ఇష్టం లేక. ఇలా అయితే ఆయనకి ముందు ముందు రోజులు గడవడం చాలా కష్టం. ఈ అవసాన దశలో మన దగ్గర రోజులు గడవాలంటే మనకి లొంగి ఉండక తప్పదు. అలా ఉండని పక్షంలో వాళ్ళని ఏదో ఒక దారి చూసుకోమని చెప్పడం మినహా నేను చేయగలిగింది ఏమీ లేదు భార్యతో అన్నాడు రమేష్. అటుగా వస్తున్న శారద వారి మాటల సంభాషణంతా భర్తకి చెప్పి బోరుమని ఏడ్చేసింది. ఊరుకో శారద, ఇటువంటి పరిస్థితి ఏదో ఒకనాడు ప్రతి తల్లిదండ్రులకు వచ్చేదే. అయితే మనకు కొంచెం ముందుగానే వచ్చింది అంతే, ఆమెకు స్వాంతనగా చెప్పాడు ధర్మారావు. 2 రోజులుగా రమేష్ ఊళ్ళో లేడు. ఏదో ఆఫీసు పని మీద పై ఊరికి వెళ్ళాడు. కోడలు సునీత కూడా వాళ్లతో అంటీ అంటనట్లుగానే ఉంటోంది. రమేష్ ఎప్పుడు వస్తాడా, తన నిర్ణయం ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాడు ధర్మారావు. వంటింట్లో అత్తాకోడల సంభాషణ ధర్మారావుకు వినిపిస్తోంది. ఏంటత్తయ్య గారు, అస్తమానం ఎప్పుడు చూసినా వంకాయ, కాకరకాయ, అనపకాయ కూరలేనా, మరొక కూర చెయ్యరా? ఆయన పిల్లలు రోజు ఒకటే స్టీరియోటైపు కూరలేనా అంటూ తినడానికి విసుక్కుంటున్నారు నిష్ఠూరంగా అంది సునీత. ఏం చెయ్యమంటావమ్మా, బెండకాయలు, దొండకాయలు, దుంపకాయలు ఆయనకు పడవమ్మా సంజాయిషీగా చెప్పింది శారద. ఏమైనా చెప్పండి అత్తయ్య గారు, తిన్న కూరలే తిని తిని నోరు చచ్చిపోయింది, వెరైటీ లేదని ఆయన విసుకుంటున్నారు. అందుకని ఇవాళ ఆయనకి పిల్లలకి ఇష్టమైన బెండకాయ వేపుడు చెయ్యండి, లేకపోతే మీకు మా అమ్మగారికి వేరే చేసుకోండి. ఆయనకి పిల్లలకు నేను వేరే చేసి పెడతాను ఎంతో నిక్కచ్చిగా చెప్పింది సునీత. ఎందుకమ్మా అలా మాట్లాడతావు, మీ మామగారు కూడా అదే కూర తింటారులే అంది. ఎందుకులేండి, రేపటి నుండి ఆయనకు కావలసిన వంట నేనే చేసి పెడతాను, మీకు కావాల్సింది మీరు చేసుకోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది శారద. వాళ్ల సంభాషణ విన్న ధర్మారావు భార్యకు నచ్చచెప్పపోయాడు. ఏమండి, మీరు ఏమైనా చెప్పండి, కోడలు మాట్లాడిన తీరు నాకేమీ నచ్చలేదు. మన వంట మనల్ని చేసుకోమని ఎంత నిక్కచ్చిగా చెప్పిందండి కంటనీరు పెట్టుకుంది శారద. శారద, ఇందులో తెలియకపోవడానికి ఏముంది, అంతా డబ్బు మహత్యం. ఇంట్లో ఇన్ని అనర్థాలకి కారణం ఆ పాపిష్టి డబ్బే. పైసాలోనే పరమాత్ముడున్నాడన్న మాట ఎంతో అక్షర సత్యం. డబ్బు చాలా పాపిష్టిది. డబ్బు ముందు ఈ బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు ఎందుకు పనికిరావు, గుర్తుకు రావు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ విరోధం వస్తుందన్నమాట ఎంత యథార్థమో ఇప్పుడు అర్థమవుతోంది. డబ్బు విలువ ముందు మానవత్వానికి ఉన్న విలువ రోజురోజుకి తగ్గిపోతుంది. డబ్బే సర్వస్వం అనుకున్న మనిషి ఆ డబ్బు కోసం తన వాళ్లను కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మనవాడు కూడా ఈ కాలంలోని కుర్రాడే కదా, ఎంతో విరక్తితో అన్నాడు ధర్మారావు. క్యాంపు నుండి రాగానే సునీత రమేష్కి అత్తగారి మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పడంతో, ఏంటమ్మా రోజురోజుకి మీ పద్ధతిలో మార్పు వస్తుంది, ఇలాగైతే ఎలాగా, ఏదో సర్దుకుపోవాలి. మీకు అంతగా ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అంటూ కొంచెం విసుగ్గా తన మనసులో ఉన్నది చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు. శారద ఆవేశంతో అనబోతుంటే ధర్మారావు కళ్ళతో వారించాడు. ఎందుకండి నన్ను ఆపారు, ఈరోజు వాడికి మీ నిర్ణయాన్ని చెప్పి సిగ్గుపడేలా చేస్తాను కోపంతో ఊగిపోయింది శారద. శారద, అవసరం సమయం వచ్చినప్పుడు నేనే వాడికి చెబుతాను, అంతవరకు ఓపిక పట్టు అంటూ ఆమెని సముదాయించాడు. ఆ రోజు నుండి అత్తగారు కోడల మధ్య, తండ్రి కొడుకుల మధ్య మాటలు కరువైనాయి. మనవళ్లను కూడా వాళ్ళ దగ్గరకు పంపడం మానేసింది సునీత.
ధర్మరావు శారదలు తమ సొంత ఇంట్లోనే సొంత మనుషుల మధ్యన జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. తిండి కూడా సమంగా తినకపోవడంతో వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి. రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. అమ్మాయి సునీతను స్నేహితుడు ధర్మారావుని చూసి పోదామని వచ్చిన రంగారావుకి స్నేహితుడిని విచారవదనం చూసి ఏమైందని ఆప్యాయంగా అడిగాడు. ఏమి లేదురా, ఈ మధ్యన ఒంట్లో బాగుండటం లేదు. అసలు విషయాన్ని దాచడానికి ప్రయత్నం చేశాడు ధర్మారావు. ఒరే ధర్మ, నీ మొహం చూస్తే నీకు ఒంట్లో బాగోకపోవటం కాదు, నీకు మనసులో బాగుండలేదు అనిపిస్తోంది. నీకొచ్చిన కష్టాలు నాతో చెప్పుకోకూడదా? ప్రాణ స్నేహితుల మధ్యన కూడా దాపరికాలు ఉంటాయా? బాధగా అడిగాడు రంగారావు. అలా అనకురా రంగా, నాకు నీకన్నా ఆప్తులెవరున్నారు అంటూ అంతవరకు ఇంట్లో జరిగిన బాగోతాన్నంతా స్నేహితుడికి చెప్పాడు. ఒరే రంగా, ఈ రోజుల్లో మాలాంటి తల్లిదండ్రులు, నా కొడుకు లాంటి ప్రబుద్ధులు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఏదో ఒక కారణం వలన తమ తల్లిదండ్రులు వారికి బరువైపోతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డది, ఎన్నెన్ని త్యాగాలు చేసినది మర్చిపోయి ఈనాడు పిల్లలు తమ ఆనందం కోసం స్వార్థంతో తమని కనిపెంచిన వారిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలా పిల్లలు తయారవడానికి కారణం ఎవరు? బహుశా వారిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులేమోనోరా. అదేలారా, ఆశ్చర్యంగా అన్నాడు రంగారావు. ఎందుకు కాదురా, వాళ్ళకి చిన్నప్పటి నుండి నువ్వు బాగా చదువుకొని పెద్దయి బాగా సంపాదించాలనో, లేక ఫలానా వాళ్ళబ్బాయి అమెరికాలో ఉన్నాడు, నువ్వు కూడా అలాగే విదేశాలకి వెళ్ళాలని వాళ్ళకి నూరిపోస్తారు. తరువాత రెక్కలొచ్చి ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే తమ పిల్లల్ని అడ్డుకోలేక తమకు తెలియకుండానే చేసిన తప్పుకి ఈ విధంగా శిక్షని అనుభవిస్తున్నారు. ఈనాటి కొడుకులు తమ భార్య, తమ పిల్లలు, తమ సౌఖ్యం అంటూ తమ స్వార్థంతో ఉంటున్నారు. అలాగే కోడళ్లకు తమ భర్త, తమ సంసారం అంతే. అత్త మామలంటే అసలు గిట్టనట్లే ప్రవర్తిస్తున్నారు. తమ సంతానం గురించి ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కృంగిపోయే వృద్ధులు ఈనాడు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. కొంతమంది ప్రబుద్ధులైతే తమని ఎంతో కష్టపడి కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకొని డబ్బు మోజులో పడి వారి అవసాన దశలో దిక్కులేని వారిగా చేసి విదేశాలకి వెళ్ళిపోతున్నారు. ప్రేమ ఆప్యాయతలను పంచలేని వారి సంపాదన ఎవరి కోసం? అయితే ఏదో ఒకరోజు నీవు నేర్పిన విద్యయే అన్నట్లు ముందు ముందు తమకు అటువంటి పరిస్థితి వస్తుందన్న నిజాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇదివరకు అందరూ ఒకే కుటుంబంలా ఉమ్మడిగానే జీవించేవారు. మరి ఈనాడు ఉమ్మడి కుటుంబాలు చీలిపోయి మైక్రో కుటుంబాలుగా మారిపోతున్నాయి. దీనికి ఒక విధంగా గ్లోబలైజేషన్ కూడా కారణం కావచ్చును. గ్లోబలైజేషన్ వలన ప్రాంతాల మధ్యన దూరాలు తగ్గిన మాట నిజమే, కానీ మనుషుల మధ్య దూరాలు మాత్రం చాలా పెరిగిపోయాయన్నది ఎంతో వాస్తవం. మునిపటిలా ఆప్యాయతలు, ఆదరణ కరువైనాయి. ప్రతి మనిషి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. తాను, తన భార్య, తమ పిల్లలు అంతే. వారి ఆనందానికి పెద్దలు అడ్డు అనే భావనకి వచ్చేశారు. ఇదే ఒరవడి కొనసాగితే ప్రస్తుతానికి ఎంతో జటిలంగా కనిపిస్తున్న ఈ వృద్ధుల సమస్య మరొక శతాబ్ద కాలంలో సాధారణమైపోవచ్చును. అందుకనే ఇవన్నీ ఆలోచించే నా వంతు ప్రయత్నంగా మాలాంటి అభాగ్యపు తల్లిదండ్రులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నా అంతటా నేనే ఒక స్వచ్ఛంద వృద్ధాశ్రమాన్ని ప్రారంభిద్దామనుకుంటున్నాను అంటూ తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పాడు ధర్మారావు. నీ ఆలోచన బాగానే ఉంది. మరైతే నీ ఆలోచనను ఎలా అమలుపరుస్తావు? అనుమానంగా అడిగాడు రంగారావు. అదే విషయానికి వస్తున్నాను. ఈ విషయంలో ఇప్పటికే నాకు తెలిసిన 2-3 శ్రేయోభిలాషులను సంప్రదించాను. వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించి అందుకు కావలసిన ఏర్పాట్లను కూడా చేశారు. ఈ ఓల్డేజ్ హోమ్కి రాదలుచుకున్న వారు తమకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి కొంత సొమ్ముని ఏకమొత్తంగా ఇవ్వాలి. ఇలా అందరి నుంచి తీసుకున్న మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో సకల సదుపాయాలు కలిగిన ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ప్రతి వృద్ధ దంపతులకి ఒక్కొక్క రూము చొప్పున కేటాయిస్తాము. అలాగే ఒకరిద్దరు నౌకర్లని పెట్టుకొని వారితోటే వంట పని, ఇంటి పని, ఇంకా బయట పనులు కూడా చేయిస్తాము. మాలాగే రిటైర్ అయిన డాక్టర్లను కూడా ఈ ఓల్డేజ్ హోమ్కి వచ్చేలా ప్రయత్నం చేస్తాము. అలా కాని పక్షాన ఒక మంచి
ఫ్యామిలీ డాక్టర్గా కుదుర్చుకొని ఆయనకి నెలకు ఇంతని ముట్ట చెబుతూ అందరి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకుంటాము. రంగారావు, శారద ఆయన మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ధర్మారావు ఇంకా ఇలా చెప్పసాగాడు. 2-3 రకాల వారపత్రికలు, డైలీ న్యూస్ పేపర్లు తెప్పిస్తాము. అవి కాక భగవద్గీత, రామాయణము వంటి పుస్తకాలను డొనేషన్గా పంపమని వాటి పబ్లిషర్లను కోరుతాము. ఇంకా సాయంత్రం పూట ఎవరో ఒకరి చేత పురాణ పఠనం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాత్రి వేళలో అందరూ కలిసి చూడటానికి టీవీలు, పిల్లలతోటి ఇంటర్నెట్లో మాట్లాడుకునే వారి కోసం కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేస్తాము. ఆధ్యాత్మిక చింతన కలవారి కోసం రామకోటి లాంటి పుస్తకాలను ఇస్తాము. అలాగే ఎవరైనా చేతి పనులలో మంచి నైపుణ్యత ఉన్నవారు తమ కళను నలుగురికి పంచేలా వారి చేత చిన్న పిల్లలకు శిక్షణ ఇప్పించి అలా శిక్షణ తీసుకున్న పిల్లలను తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేస్తాము. ఇంకా అనాథ పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, పలక, పుస్తకాలు, బట్టలు ఇవ్వడం ద్వారా వాళ్ళలో చదువుకోవాలనే ఆసక్తిని కలిగించి వారు చదువుకునేలా చేస్తాము. ఇవే కాకుండా అవసరమైతే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలలో తమ వంతు సహకారాన్ని కూడా అందిస్తాము. ఇప్పుడు చెప్పండి, నేను తీసుకున్న నిర్ణయం రైటో కాదో అంటూ వారిని సూటిగా అడిగాడు. ఒరేయ్ ధర్మ, నువ్వు చేస్తున్నది నిజంగా ఒక మహత్తర కార్యంరా. నీకు వచ్చిన ఈ అద్భుతమైన ఆలోచనకి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు సేద తీరడమే కాదు, నీ నీడన కొడుకులు కాదనుకున్న మరికొంతమంది తల్లిదండ్రులను ఆదుకోవాలనే నీ ఆలోచన అద్భుతం. నువ్వు కోరుకున్నట్లే నువ్వొక వటవృక్షంలా అందరికీ నీడ కల్పించాలని కోరుకుంటూ నీ స్నేహితుణ్ణి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఒక వియ్యంకునిగా నీ నిర్ణయాన్ని మార్చుకోమని బ్రతిమాలుతున్నాన్రా. దయచేసి నా కోసం, నీ పిల్లల కోసం నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? బేలగా అన్నాడు రంగారావు. ఒరే రంగా, స్నేహితునిగా నీ మాటకి ఎంతో విలువనిస్తాను. నిన్నెప్పుడూ నేను ఒక ఆప్తమిత్రునిగా చూశానే కానీ వియ్యంకునిగా ఏనాడూ చూడలేదు. ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి అర్థం చేసుకో. అద్దం పగలనంత వరకే దాని విలువ. ఒకసారి పగిలిన అద్దం ఎలాగైతే అతుకుపడదో విరిగిన మనసు కూడా అంతే. ఇది ఒకందుకు మంచిదే. ఈనాడు కాకపోతే రేపైనా ఈ కట్టె మట్టిలో కలిసిపోవలసిందే. పోయే ముందు ఇటువంటి బంధాలను, మమకారాలను తెంచుకుంటేనే జీవి హాయిగా పోవచ్చును. ఎంతో వైరాగ్యంగా చెప్పాడు ధర్మారావు. సరేరా, ఇంక నీ ఇష్టం. నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నీ స్నేహితుణ్ణి నేనొక్కడిని ఉన్నానని మాత్రం మర్చిపోకు, ఎంతో బాధగా చెప్పాడు రంగారావు. ఇంకో మాట, మేము ఎవరి మీద కోపంతో వెళ్ళడం లేదు. నా మూలంగా కొంతమంది అభాగ్యులకు నీడ దొరుకుతుందన్న ఆశతోనూ, ఆశయంతోనూ, ఆనందంతోనూ వెళుతున్నాను. అంతేకాని అంతకు మించి మరేమీ కాదు. అయినా మేము వెళుతున్నది కేవలం ఈ ఇల్లు వదిలి మాత్రమేరా, మీ మనసుల నుండి కాదు అంటూ ధర్మారావు దంపతులిరువురు ఒక మహత్తర కార్యసిద్ధి కోసం కొత్త వెలుగు వైపుగా తొలి అడుగు వేశారు. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.